ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములండి. మాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అది జొన్నలతో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు జొన్నలతో 3 రకాల బ్రేక్ఫాస్ట్, ఒకే పిండితో 3 రకాల బ్రేక్ఫాస్ట్లు చేశానండి. ఇప్పుడు 1 గ్లాసు మినపగుండ్లు, 2 గ్లాసులు జొన్నలు, 1/2 గ్లాసు అటుకులు, 1 స్పూన్ మెంతులు అన్నీ కలిపి నానబెట్టేసి, దేనికది సపరేట్గా నానబెట్టేసానండి. నానబెట్టేసి మెత్తగా దూదిలాగా పిండి పట్టేసానండి. బాగా అంటే ఆ పిండిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మెత్తగా పట్టేశాను. ముందు మినపగుండ్లు అటుకులు కలిపి పట్టేసి, తర్వాత జొన్నలు సపరేట్గా పట్టి మొత్తం కలిపేసి పిండి అంతా కలిపేసానమాట. కలిపేసి మూత పెట్టి రాత్రంతా దాన్ని రెస్ట్ ఇచ్చేసానమాట. ఆ పిండి తెల్లవారి చూసేసరికి పొంగింది. అది ఒకే డైరెక్షన్లో మొత్తం పిండి అంతా కలిపేసి, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసేసి, ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసేసి, ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసేసి పోయి మూత పెట్టేస్తానండి. ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టేసి ఈలోపు పుట్నాల చట్నీకి రెడీ చేసేసుకున్నానండి. చట్నీ అలాగే పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. ఇంకో స్టవ్ మీద పెనం పెట్టేసి అదే పిండితో దోశ కూడా వేసానండి. చాలా క్రిస్పీగా వచ్చేసింది. దోశ వేసేసిన తర్వాత అదే స్టవ్ మీద బాండీలో నూనె పోసి అదే పిండితో పునుగుల్లాగా వేసేసానండి. పునుగులు కూడా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఈలోపు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ మూత తీసి చూస్తే చాలా దూదిలాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి ఇడ్లీలు కూడా. ఇడ్లీ, దోశ, పునుగు 3 ఒకే పిండితో చేసేసానండి. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి పునుగులు అయితే. దోశ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పుట్నాల చట్నీ, కారపొడి వేసుకొని నెయ్యి వేసేసుకొని ఇడ్లీ మీద తింటే అసలు మర్చిపోలేమండి. అంత బాగున్నాయి. జొన్నలతో ఇడ్లీ, పునుగు, దోశ అన్నీ బాగా వచ్చాయి. అన్నీ తినేసామండి. తినేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాము. చాలా 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 రుచిగా చాలా చాలా బాగుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే మేము ఇంకా మరిన్ని వీడియోలు తీసి మీ ముందుకు వస్తామండి. ఏదన్నా చెప్పడం చేత కాకపోయినా ఏమీ అనుకోకండి. చాలా ధన్యవాదములండి అందరికీ. బాయ్.